అందరికీ నమస్కారం. జీవామృతం మేము తయారు చేస్తున్నాం. తయారు చేయ విధానం, జీవామృతం తయారు చేయడానికి ఒక డ్రమ్ము కావాలి, 200 లీటర్లది. 2 కిలోల బెల్లం కావాలి, 10 కిలోల పెండ కావాలి, 10 లీటర్ల ఆవు మూత్రం కావాలి, 2 కిలోల శనగపిండి. పప్పు ధాన్యాలు ఏవైనా, ద్విదళాలు ఏవైనా పర్వాలేదు, ఉలువలు, పెసళ్ళు, బబ్బెర్లు, ఏ పిండి అయినా పర్వాలేదు. 2 కిలోలు. పిరికెడు పుట్టమట్టి జీవనం ఉన్నది. మూత్రం పోసిన ఇలా 10 లీటర్లు. ఇప్పుడు శనగపిండి తీసుకుంటాను. ఈ 2 కిలోల బెల్లం, విస్కీ, ఇంత పెండ కూడా ఇలా వస్తుంది. పిరికెడు పుట్టమట్టి. ఈ జీవామృతం వారం రోజులు తయారవుతుంది. రోజు ఇట్లా 10 నిమిషాలు పొద్దున సాయంత్రం తిప్పాలి. దీన్ని సేంద్రియంగా పొలంలో వాడుకోవచ్చు. నాటేసుకున్నాక ఏమైనా చెట్లు, మాకు పామాయిల చెట్లు ఉన్నాయి, పామాయిల చెట్లకు కూడా మొదల పండు పోసుకోవచ్చు. ప్రతి కూరగాయలకు స్ప్రే చేసుకోవచ్చు. ఇది వడబోసుకొని. ఈ జీవామృతం వారం రోజుల తర్వాత మేము పొలం దున్నుతాను అనుకుంటాను. పొలంలో వదిలిపెట్టుకొని సేంద్రియంగా వండిద్దామని తయారు చేస్తాను. 2-3 సార్లు ఇడిచిపెట్టాలి, 2-3 డ్రమ్ములు ఇడిచిపెట్టాలి పొలంలో సేంద్రియంగా. సేంద్రియ పిండి వేయకుండా వండుతుంది వరి. కూరగాయ చెట్లు కొట్టుకోవచ్చు, మామిడి చెట్లు కొట్టుకోవచ్చు, ఆలయ చెట్లు కొట్టుకోవచ్చు, ఏ చెట్టుకైనా కొట్టుకోవచ్చు వడబోసుకొని తయారైనాక.
ఈ చెట్టు నీడలనే పెట్టుకోవాలి ఒకటి, లేకపోతే పందిరాన్ని వేసుకోవాలి. నీడలు అయితేనే జీవామృతం తయారవుతుంది. దీనికి వెళ్ళి గోనె తట్టు కప్పుకుంటాం మేము. రోజుకు 10 నిమిషాలు పొద్దున సాయంత్రం నిండితే జీవామృతం తయారైంది. ఒక్కొక్క చెట్టుకు 5 లీటర్ 10 లీటర్లు పోతున్నాం. ఈ పామాయిల్ సూపర్ పేరు పెట్టుట్లా చెట్టు డెవలప్ అవుతలేవు. అందు గురించి వీటికి జీవామృతం తయారు చేసి పోతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.